విద్యార్థులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నర్సు ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉండవచ్చు, లేదా మెడికల్ కోర్స్ చేసే వాళ్ళు ఉండవచ్చు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉండవచ్చు. మీ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, అసలు ఈ సభ ఎందుకు జరుగుతుంది, ఈ సభ ఎవరి కోసం జరుగుతుంది అని. బహుశా మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఒక సభ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సభలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ అంతా మీదే. నిజానికి ఇది విద్యార్థి యువజన సభ. విద్యార్థి యువజన సభ అంటే ఈ దేశంలో యువజనుల జనాభా 80 కోట్ల మంది ఉన్నారు. 80 కోట్ల మంది యువజనులు అంటే వాళ్ళ వయసు 35 సంవత్సరాల లోపు వాళ్ళు అని అర్థం. అంటే 35 సంవత్సరాల లోపు 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యన ఉన్న వాళ్ళందరూ కూడా యువజనులు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరే యువజనులు. ఈ దేశం మీదే, ఈ రాష్ట్రం మీదే, ఈ జిల్లా మీదే. రేపు భవిష్యత్తులో ఇంకేం మిగలదు. రేపు మిగిలేదల్లా భవిష్యత్తు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, 60-70 ఏళ్ళు నిండిన వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటారు, వ్యాపారవేత్తలుగా ఉంటారు, ఉద్యోగులుగా ఉంటారు. కానీ రేపు భవిష్యత్తులో మీరు చదివిన చదువుకు ఉద్యోగం రావాలంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా కష్టం ఉంది. ఉద్యోగాలు లేక, నిర్వహించిన పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక మీరందరూ చూశారు కదా. ఈ దేశంలో 22 లక్షల మంది మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు లేదా మీ సోదరులు మీలాంటి వాళ్ళే నీట్ పరీక్ష రాశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 22 లక్షల మంది. 22 లక్షల మంది అంటే 1 కోటి జనాభాకు సంబంధించిన కుటుంబాలు. ఒక్క విద్యార్థి వెనక ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబంలో 4 మనుషులు ఉంటే దాదాపుగా 1 కోటి మంది జనాభా. 1 కోటి మంది జనాభాకి సంబంధించిన ఒక పరీక్ష నిర్వహిస్తే ఈ దేశంలో ప్రభుత్వం సరిగ్గా పరీక్ష నిర్వహించలేకపోయింది. పరీక్ష పేపర్ లీక్ అయింది. ఆ కష్టం మంత్రికి తెలియదు, ఆ కష్టం ప్రధానమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఎంపీకి తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలియదు. కష్టపడి చదివే మీకు తెలుసు. ఇంటర్మీడియట్ చదువుతున్న మీ అందరు ఇక్కడ కూర్చున్నారు కదా. మీరు రోజుకు ఎన్ని గంటలు నీట్ పరీక్ష కోసం, జేఈ పరీక్ష కోసం రాత్రి పగలు అనకుండా నిద్రాహారాలు మాని ఎంత కష్టపడి చదువుతారో ఆ కష్టం ఏందో మీకు తెలుసు, ఆ కన్నీళ్ళేందో మీకు తెలుసు. దాదాపు 2 సంవత్సరాలు కష్టపడితే చిట్ట చివరికి పరీక్ష రాస్తే పరీక్షలో మంచి మార్కులు వస్తాయి, నేను డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను అనుకునే సమయానికి ఆ పేపర్ లీక్ అయిపోతుంది. 2 ఏళ్లు కష్టపడిన కష్టమంతా అది బూడిదల పోసిన పన్నీరు లాగా మారిపోతుంది. ఇట్లే భావించాడు ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడు కీ చూసుకున్నాడు. ఎగ్జామ్ రాయగానే కీ చూసుకుంటే అతనికి 490 మార్కులు వస్తున్నాయి. 490 మార్కులు అంటే ఢిల్లీలో ఉన్న ప్రముఖ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది. కానీ కీ చూసుకున్న 2వ రోజు పేపర్ లీక్ అయిందని వార్త వచ్చింది. వాళ్ళ నాన్న ఉద్యోగస్తుడు కాదు, వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు కాదు, వాళ్ళ నాన్న వ్యాపారస్తుడు కాదు. వాళ్ళ నాన్న రోజు కూలీ చేసుకునే ఒక కూలీ. 1 ఎకరం భూమి ఉన్నది. బీహార్ కు చెందినటువంటి విద్యార్థి అయిన 1 ఎకరం భూమి వాళ్ళ నాన్నకుంటే ఎకరం భూమి అమ్మేసిండు. అమ్మేసి నా కొడుకు డాక్టర్ అవుతాడని ఆ పిల్లవాడికి నీట్ కోచింగ్ ఇప్పించాడు. నీట్ కోచింగ్ ఇప్పిస్తే 2 నెలలు నీట్ కోచింగ్ తీసుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. ఎగ్జామ్ రాశాడు. 490 మార్కులు వచ్చినాయి. కానీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ గానే వార్త చూశాడు. ఆ వార్త చూసిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్లు చదవడానికి మా నాన్న ఎకరం భూమి అమ్మాడు. ఇప్పుడు పేపర్ లీక్ అయిపోయింది, నాకు ఎంబీబీఎస్ సీట్ రాదు కనుక మా నాయనను మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు అనుకొని ఆ పిల్లవాడు ఇంట్లోకి వెళ్ళి ఒక తాడు తీసుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అట్లా 20 మంది చనిపోయారు. ఈ దేశంలో పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఆలోచించాలి. మీ తోటి పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? మీ తోటి పిల్లలు ఇవాళ జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ వరకు ఎందుకు వెళ్ళారు? మీ తోటి పిల్లలు జంజీగా పార్లమెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కేవలం వాళ్ళ కోసమే కాదు, మీ అందరి కోసం వెళ్ళారు. ఇవాళ ఇక్కడ జరుగుతున్న పోరాటం, జోగు రామన్న గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడైనా కొత్తగా వచ్చేది ఏమీ లేదు. అదే విధంగా మల్లేష్ గారైనా, వేదిక మీద ఉన్న వాళ్ళైనా ఇప్పుడు ఈ పోరాటం వలన ఏమొస్తుందంటే రేపు మీకు పరిశ్రమ వస్తుంది. ఇక్కడికి పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమలో 6000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 6000 ఉద్యోగాల్లో జోగు రామన్న ఉద్యోగం తీసుకునే అవకాశం లేదు, మల్లేష్ గారు ఉద్యోగం తీసుకునే అవకాశం లేదు, శ్రీనివాసు ఉద్యోగం తీసుకునే అవకాశం లేదు. ఈ ఉద్యోగం 6000 ఉద్యోగాలు వస్తే ఎవరికి వస్తాయి? ఇక్కడ చదువుకుంటున్న మీకే రేపు 6000 ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం ఈ పోరాటం మీకోసమని అర్థం చేసుకోండి. 6000 ఉద్యోగాలు అంటే అవేమి తక్కువ కాదు. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆదిలాబాద్ పట్టణంలో 6000 ఉద్యోగాలు అంటే చాలా ఎక్కువ. ఇంతకు ముందే శ్రీనివాస్ చెప్పాడు కదా, నాగరాజ్ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు కదా, ఎందుకు ఈ పరిశ్రమ మూసేశారనే విషయం మీకు అర్థం కావాలి. ఎప్పుడో ఒక 40 ఏళ్ల కిందట గద్దర్ అని ఒక పాట రాశాడు.
ఏం పాట రాశాడంటే కంపెనీలో పనిచేసే కార్మికుడికి కంపెనీలో తయారయ్యే వస్తువు మీద హక్కు ఉండదు. చివరికి ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి ఆ కంపెనీ మూసేస్తారు. హెచ్ఎంటి కంపెనీలో కంపెనీ కూలోడా టైం ఎంత అవుతుంది కంపెనీ కూలోడా వాచి నీవు చేసేటోడ కంపెనీ కూలోడా వాచి నీకు లేదా ఏ కంపెనీ కూలోడా ఐడిపిఎల్ కంపెనీలో కంపెనీ కూలోడా మందులను చేసేటోడ కంపెనీ కూలోడా జ్వరం వచ్చి పై అంతా కాలిపాయే కంపెనీ కూలోడా మందు నీకు లేదా ఏ కంపెనీ కూలోడా చార్మినారు రేకులలో కంపెనీ కూలోడా రేకును చేసేటోడ కంపెనీ కూలోడా వర్షం వచ్చి గాలి వచ్చి కంపెనీ కూలోడా గుడిసెల్లో ఉన్నావా కంపెనీ కూలోడా రేకులను చేసేటోడ కంపెనీ కూలోడా రేకు నీకు లేదా ఏ కంపెనీ కూలోడా అని రాశాడు. ఇది 40 ఏళ్ల కింద రాశాడు ఆయన. అంటే ఏ మందు కంపెనీలో పనిచేసే కార్మికుడికి మందు ఉండదు. జ్వరం వస్తే గోలి వేసుకుందామంటే గోలి దొరకదు. వాచి తయారు చేసే కార్మికుడికి చేతికి వాచ్ ఉండదు. చార్మినార్ రేకులు తయారు చేసే కార్మికుడికి రేకులు ఉండవు. సిగరెట్ తయారు చేసే కార్మికుడికి సిగరెట్ ఉండదు. అట్లా కంపెనీలన్నీ మూతపడేసుకుంటూ వచ్చారు. ఎవరు మూతపడేశారు? ఇప్పుడు శ్రీనివాస్ గుర్తు చేశాడు కదా. ఎవరు మూతపడేశారంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీ 1982లో పెట్టారు. 82 అంటే మీరు ఎవరు పుట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి జంజీ యూత్ 82లో ఎవరు పుట్టలేదు. 82లో పుట్టినటువంటి వాళ్ళు బహుశా వేదిక మీద కూడా కొద్ది మంది ఉండొచ్చు. 82లో కంపెనీ పెట్టి 86లో ప్రారంభించారని చెప్తున్నారు మీ వాళ్ళు. 86లో ప్రారంభించి 96లో మూతేశారు. ఎన్ని రోజులకు మూతేశారు? కేవలం 10 సంవత్సరాలు నడిచింది. 10 సంవత్సరాలు నడిచిన కంపెనీ ఎందుకు మూతపడేశారు? 96లో ముఖ్యమంత్రి ఎవరు? 96, 97, 98. 96లో పని ఆగిపోయింది. 98లో మూసేశారు. 98లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచ ఏజెంట్ అని చెప్పేవాళ్ళం మేము ఆ రోజుల్లో. ఇక్కడ సభాధ్యక్షుడికి తెలుసు, చాలా మంది కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళు మీ అందరికి తెలుసు. ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ప్రపంచ జీతగాడు అనేవాళ్ళు. ఆ చంద్రబాబు నాయుడు మొత్తము తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నిటిని మూతేసుకుంటూ వచ్చాడు. ఈ ఆదిలాబాద్ జిల్లాకు పక్కన ఉన్న నిజామాబాద్ జిల్లా ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో బోధన షుగర్ ఫ్యాక్టరీ మూసేశాడు. హైదరాబాద్ లో బీడీఎల్ మూసేశాడు. హైదరాబాద్ లో దాదాపు ఒక 2000 కంపెనీలు మూసేశాడు. అట్లా కంపెనీలు మూసేసే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ కంపెనీ మూసేశాడు. ఎందుకు మూస్తారు కంపెనీ ఎట్లా నడుస్తుంది? ఒక కంపెనీ సిమెంట్ కంపెనీ నడవాలంటే ఏం కావాలి? సున్నప్రాయి కావాలి. ఇప్పుడు సభాధ్యక్షుడు చెప్పాడు నాకన్నా ముందు మాట్లాడి 100 సంవత్సరాలకు సరిపోయే సున్నప్రాయి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. సున్నప్రాయి ఉంది, ఒక వనరు ఉంది ఇక్కడ. తర్వాత సిమెంట్ కావాలంటే రెండోది ఏం కావాలి? నీళ్లు కావాలి. ఈ ఆదిలాబాద్ జిల్లా అంటేనే పచ్చని జిల్లా, అడవులతో కూడుకున్న జిల్లా. మిట్టపల్లి సురేందర్ అనే ఒక అద్భుత పాట రచయిత ఆదిలాబాద్ జిల్లారా అది ఎర్రని మల్లెరా అనే ఒక అద్భుతమైన పాట రాశాడు. మీ అడవుల మీద, మీ ఆదిలాబాద్ మీద, కొమరం భీం మీద, రకరకాల ఇక్కడున్న సంపద మీద, నదుల మీద పాట రాశాడు. గోదావరి నది మీ జిల్లా నుంచి పోతుంది. గోదావరి నది నీళ్లున్నాయి, సున్నప్రాయి ఉంది. ఇంకేం కావాలి? కష్టపడి పని చేసే మనుషులు కావాలి, కార్మికులు కావాలి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే కష్టపడి పనిచేసే శ్రమజీవులు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కడ పోయినా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అడవిలో నివసించే మనుషులు కష్టజీవులు గనక కష్టపడి పనిచేసే కార్మికులు ఉన్నారు. ఈ 3 ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? రవాణా సౌకర్యం కావాలి. పరిశ్రమలో ఒక వస్తువు తయారవుతే ఆ పరిశ్రమకి ముడి సరుకు రావాలన్నా, వస్తువు తయారై బయటికి వెళ్ళాలన్నా రవాణా సౌకర్యం కావాలి. రవాణా సౌకర్యం కోసం కూతబెట్టు దూరంలో రైలు మార్గం ఉంది మీకు. అదే విధంగా జాతీయ రహదారి ఉన్నది, రవాణా సౌకర్యం ఉన్నది, విద్యుత్ ఉన్నది. అన్ని ఉన్నా కూడా ఎందుకు మూసేశారంటే ప్రైవేటు వాళ్ళు సిమెంట్ కంపెనీలు పెట్టడానికి మూసేశారు. ప్రభుత్వం సిమెంట్ కంపెనీ పెట్టింది ఇక్కడ. ప్రభుత్వం పెట్టిన సిమెంట్ కంపెనీలో స్వయంగా ప్రభుత్వమే 772 ఎకరాల భూమిని తీసుకున్నది. మరో 1500 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నది. మొత్తం 2300 ఎకరాలని మీ కరపత్రం రాశారు. 2300 ఎకరాల భూమి అంటే ఇది చిన్న విషయం కాదు. కంపెనీ ఎందుకు మూసేశారంటే ఈ భూమిని ఆక్రమించడం కోసం మూసేశారు. ఇవాళ ఎకరం భూమి కొన్ని కోట్ల రూపాయలు బతుకుతుంది గనక ఈ చుట్టుపక్కల ఉన్న పార్టీల నాయకులందరూ, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఈ భూమి మీద వాళ్ళ కన్నుబడింది. కంపెనీ మూసేసి 6000 మంది ఉద్యోగులని వాళ్ళని రోడ్డు మీదకి పంపించి ప్రశాంతంగా రాజకీయ నాయకులు ఆట చూస్తున్నారు. ఎట్లా ఆట చూస్తున్నారు? ఇప్పుడే మీ వాళ్ళు ఫోటోలు చూపించారు. అక్కడ ఫోటోలు చూపించినప్పుడు 2018లో ఈ దేశ హోం మంత్రి అమిత్ షా గారు ఇక్కడ సభ పెట్టారట.
ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, ఈ సిసిఐని మేము అధికారంలోకి వస్తే ఇక్కడ మా ఎంపీని గెలిపిస్తే ఈ సిసిఐని మేము ఓపెన్ చేస్తామని 2018లో చెప్పాడు. 2018 అంటే ఇప్పటికీ 8 ఏళ్లు గడిచింది. వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు. హోం మంత్రి అమిత్ షా గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇక్కడ నీ ఎంపీ గెలిచారు, నీ ఎమ్మెల్యే గెలిచారు, ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరిద్దరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ పరిశ్రమను ఓపెన్ చేయడానికి ఏం కావాలి, డబ్బు కావాలి. ఎంత డబ్బు అడుగుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లట, కేంద్ర ప్రభుత్వం 250 కోట్లట, ఇంకొక 1500 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారట. ఈ మొత్తం కలిపితే 2000 కోట్లట. 2000 కోట్ల డబ్బు మీ దగ్గర లేదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర 2000 కోట్ల డబ్బు లేదా? మొన్ననే 4 రోజుల కిందట నేను పేపర్లో చదివాను. 1 సంవత్సర కాలంలో మోడీ గారు విదేశీ పర్యటన చేస్తే ఖర్చు ఎంతనో తెలుసా? 270 కోట్లకు పైగా. ఆయన జస్ట్ ఈ దేశం నుంచి మరో దేశం అమెరికా వెళ్ళడానికి, జర్మనీ వెళ్ళడానికి, జపాన్ వెళ్ళడానికి సంవత్సరంలో ఆయన చేసిన ఖర్చు 270 కోట్లు. మోడీ గారు మీరు 1 సంవత్సరం విదేశాలకు వెళ్లకుండా భారతదేశంలోనే ఉండి ప్రజల కోసం పనిచేస్తే ఆ 270 కోట్లు ఇదో మా ఆదిలాబాద్ లో పరిశ్రమకి ఇస్తే ఇదో ఇక్కడ కూర్చున్న మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా మొన్న బోనాల పండగకి కొన్ని కోట్లు ఇచ్చారు, రంజాన్ పండగకి కోట్లు ఇచ్చారు, బతుకమ్మ పండగకి కోట్లు ఇస్తారు, రేపు దసరా పండగకి ఇస్తారు. అయ్యా పండుగలన్నీ మేము చేసుకుంటాం, మాకేమి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మతాల పరంగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇస్తేనే మా ఇంట్లో పండుగ చేసుకుంటామా? మీరు డబ్బులు ఇస్తేనే మేము కొత్త బట్టలు తెచ్చుకుంటామా? మీరు డబ్బులు ఇస్తేనే మేము మటన్ కోడి వండుకుంటామా? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేము చేసుకుంటాం. మీరు మొత్తం పండుగలకు ఇచ్చే డబ్బులన్నీ ఆపేసేయండి. ఆపేసి ఈ కంపెనీని ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి గనక రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు 250 కోట్లు ఇవ్వండి. ఒకరి మీద ఒకరు పెట్టి, నేను ఇక్కడ రామన్న తెలంగాణ ఉద్యమం నుంచి చూశాను. అన్న ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తా, కంపెనీ ఎప్పుడు మూసేశారు? 98లో మూసారు. 98లో మూస్తే మన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం దేనికోసం నడిచింది? మూతబడిన తెలంగాణ కంపెనీలను ఓపెన్ చేయాలి. స్వయంగా కేసీఆర్ గారు ఎన్నో సభల్లో, హరీష్ అన్న గాని, కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట మీరు ఎక్కడైనా సరే బ్లాక్ అండ్ వైట్ లో మీరు చూసుకోవచ్చు, పేపర్లో ఉన్నది, మీడియాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూతబడిన 2000 కంపెనీలను వెంటనే ఓపెన్ చేయిస్తామని ఆనాడు ఉద్యమ కాలంలో మనం అందరం కలిసి మాట్లాడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కనుక ఆనాడు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఉంటే ఆ 10 సంవత్సరాల కాలంలోనే ఈ కంపెనీ ఓపెన్ అయ్యేది. ఒకవేళ ఆ రోజు కాకపోయినా ఈ రోజైనా అన్నం మేలుకొన్నాడు. చాలా సంతోషం. అన్నకు మనం అందరం ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న సమయంలో ఒకవేళ అవకాశం ఉండి లేక ఆనాడు తెలంగాణ ప్రభుత్వం నీళ్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టింది గనక, ప్రాజెక్టుల నిర్మాణం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది గనక, ఒకవేళ కంపెనీల మీద దృష్టి పెట్టకపోయినా ఇవాళ కంపెనీలు ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో అన్న దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. విశ్రమించకుండా మీరు నాయకత్వం వహించండి. ఖచ్చితంగా ఈ కంపెనీ సాధిస్తే రేపు ఎమ్మెల్యేగా గెలిచినా గెలకపోయినా, మంత్రిగా గెలిచినా గెలవకపోయినా చరిత్రలో మన పేరు ఉంటుందో లేదో, కానీ మీరు రేపు ఈ కంపెనీ సాధిస్తే, ఈ కంపెనీ ఓపెన్ అయితే ఇక్కడ పనిచేసే 6000 మంది జీవితాల్లో, వాళ్ళ ఇండ్లలో మీ ఫోటో ఎప్పటికీ ఉంటుంది జీవితాంతం. అలాంటి పోరాటాన్ని మీరు కంటిన్యూ చేయండి. కనుక ప్రభుత్వాలన్నీ ఒక రకంగా ప్రైవేటు రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ప్రైవేటు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ప్రభుత్వ కంపెనీలు మూతేసుకుంటూ వచ్చారు గనక మీరు మేల్కొనండి. ఎవరు పని చేసినా పని చేయకపోయినా జంజ యువతరం మీరు తలుసుకుంటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు తలుసుకుంటే ఈ కంపెనీ ఓపెన్ అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ మీరు తలుసుకుంటే ఈ కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, మీరు తలుసుకుంటే, మీ వయసు వాళ్ళు తలుసుకుంటే ప్రధానమంత్రి గారు దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ అనే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు. అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు దిగి వచ్చారు. అందుకే ఈ ఆదిలాబాద్ టౌన్ లో ఒక్కసారి విద్యార్థి యువతరం ఎవరైతే ఉన్నారో ఈ టౌన్ అంతా బహుశా నాకు తెలిసి ఒక 10-15 వేల మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ 10-15 వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకి రండి. మీరు ఒక్కసారి మీ రోడ్ల మీదకి వస్తే రేవంత్ రెడ్డి గారు కాదు,
దేశాన్ని పరిపాలించే లేదా పరిశ్రమల శాఖ మంత్రి ఉన్న కుమారస్వామి కూడా మీ దగ్గరికి వస్తాడు. కుమారస్వామి పక్కన కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాడు కుమారస్వామి. ఇవాళ ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రిని కేటీఆర్ గారు కలిశారు, రామన్న గారు కలిశారు, ఇంకా చాలా మంది గారు కలిశారు. ఆయన ఇక్కడికి వచ్చి కంపెనీ ఓపెన్ చేయాలి. 1500 కోట్లైనా లేదా 500 కోట్లైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం చెప్తుంది, కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మౌనాన్ని వీడాలని నేను కోరుకుంటున్నా. ఈ మౌనాన్ని వీడి కేంద్ర ప్రభుత్వ కంపెనీ ఇది, సిమెంట్ కంపెనీ అనేది కేంద్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టి మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే ఆదిలాబాద్ ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాను. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైనప్పుడు మీరు శాసనసభలో చర్చ పెట్టండి. రేపు కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్ గారు మీ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తండి. రేవంత్ రెడ్డి గారు మీరు అఖిల పక్షాన్ని దీని మీద ఒక తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపించండి. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి కలవండి. ఆదిలాబాద్ లో ఉన్న సిసిఐని వెంటనే ఓపెన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని సభ నుంచి నేను వారికి డిమాండ్ చేస్తున్నా. ప్రేమైన ప్రజలారా, ఆదిలాబాద్ ప్రజలారా, కొమరం భీము పుట్టిన నేల ఇది. ఈ ఇంద్రవెల్లి పోరాటం జరిగిన నేల ఇది. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు జీవించిన ప్రాంతం ఇది. కనుక పోరాట వారసత్వం ఉన్న మీరు దేనినైనా పోరాడి సాధించుకోవడం పెద్ద సమస్య కాదు. గనక పోరాటాలు ఒక్కటే సమాజంలో ప్రభుత్వాలను కదిలించగలుగుతాయి. అలాంటి పోరాటానికి ప్రియమైన విద్యార్థులు మీరందరూ సిద్ధం కావాలని, మీ భవిష్యత్తును మీ చేతులతోనే నిర్మించుకోవాలని ఇవాళ నన్ను ఇక్కడికి పిలిచా. ఎక్కడో పాలమూరు జిల్లాలో పుట్టాను నేను. మీ ఊరికి మా ఊరికి 1000 కిలోమీటర్ల దూరం. మీరు ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ఉన్నారు. నేను నల్లమల్ల అడవులో పుట్టాను. పాలమూరులో నల్లమల్ల అడవులు మా ప్రాంతం. నల్లమల్ల అడవుల నుంచి ఇక్కడికి ప్రేమతో నన్ను పిలిచా. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్నాను గనక, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను గనక మీతో 4 మాటలు పంచుకునే అవకాశాన్ని ఇక్కడ ఏర్పడి పోరాటం చేస్తున్న ఈ కమిటీ వాళ్ళు ఆలోచించి నన్ను ఇక్కడికి పిలిపించారు. ముఖ్యంగా పిడిఎస్ నాగరాజు రోజు వెంటబడి 10 రోజుల నుంచి రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తాడు. సార్ మీటింగ్ ఉన్నది, సార్ 12వ తారీఖు మీటింగ్ ఉన్నది. ఇవాళ పొద్దున కూడా నేను 5 గంటలకు బయలుదేరాలి, ఆయన 4 గంటలకు ఫోన్ చేశాడు, సార్ బయలుదేరాలా లేదా అని. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 10 సార్లు ఫోన్ చేశాడు. అంటే ఈ నాగరాజు నల్గొండ జిల్లాలో పుట్టాడు. మీ జిల్లాకి ఏం సంబంధం లేదు. నల్గొండ జిల్లాలో పుట్టిన నాగరాజు పాలమూరు జిల్లాలో పుట్టిన నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఇంత పర్సుయేషన్ ఉంది అంటే దీని అర్థం ఏమిటి? మీరు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైన పోరాటం. మీరు చేస్తున్న పోరాటం విజయం సాధించాలని, మీతో పాటు మేము కూడా భాగం కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. మీ పోరాటం విజయం సాధిస్తుంది. మీ పోరాటం విజయం సాధించే వరకు తప్పనిసరిగా నా మాట ద్వారా, నా రాత ద్వారా, మీలో ఒకరి పోరాటం ద్వారా మీతో పాటు వెన్నుదన్నుగా ఉంటానని ఇంతసేపు నా మాటలను మీ అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.